మానవాత్మలు కల్పంలో అంటే 5,000 సంవత్సరాలు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1 జన్మ లేదా 2 జన్మలు తీసుకుంటాయని శివపరమాత్మ తెలియజేస్తున్నారు. మానవాత్మల 84 జన్మల గాథ. సత్యయుగంలో మనుష్యాత్మ 8 జన్మలు తీసుకుంటుంది. ఈ 1250 సంవత్సరాలు ఆత్మ మరియు శరీరం రెండూ సంపూర్ణ పవిత్రంగా ఉంటాయి. ఈ యుగంలో ఆయుర్దాయం 150 సంవత్సరాలు. ఇచట 35 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారికి దాంపత్య జీవితం ఏర్పడుతుంది. వారికి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు మాకు ఒక వారసుడు కావాలని సంకల్పం కలుగుతుంది. అప్పుడు ఆ వారసుడు యోగశక్తి ద్వారా జన్మ తీసుకుంటాడు. వారసుడు పుట్టి పెరిగి 7 లేదా 10 సంవత్సరాల్లో మరలా ఒక అమ్మాయి జన్మ తీసుకుంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి 2 చొప్పున సంతానం ఈ యుగంలో జన్మ తీసుకుంటారు. ఈ యుగంలో వారిని దేవతలు అని అంటారు. త్రేతాయుగంలో 1250 సంవత్సరాల కాలంలో ఆత్మ 12 జన్మలు తీసుకుంటుంది. సగటు ఆయుర్దాయం 100 సంవత్సరాలు ఉంటుంది. త్రేతాయుగంలో చంద్రవంశీయులకు శ్రీ సీతారాముల పాలన ఉంటుంది. ఈ యుగంలోని వారిని క్షత్రియులు అంటారు. కావుననే శ్రీరామునికి ధనుర్బాణాలను అలంకారంగా చూపిస్తారు. అంటే అచట యుద్ధాలు ఉంటాయని కాదు. దీని రహస్యం ఏమిటంటే సృష్టి చక్రపు పూర్వకల్పంలో వీరు తమ చివరి జన్మలో శివపరమాత్మ బోధిస్తున్న జ్ఞానాన్ని గ్రహించి విషయ వికారాలపై విజయం సాధించుటకు తీవ్ర పురుషార్థం చేస్తారు. కానీ సృష్టి వినాశనం అయ్యేంత వరకు మాయ మీద యుద్ధం చేస్తూ పూర్తి విజయం సాధించలేరు. మాయ మీద సంపూర్ణ విజయం సాధించని కారణంగా వీరు త్రేతాయుగంలో జన్మ తీసుకుంటారు. ద్వాపరయుగంలో 21 జన్మలు. ఇక్కడి నుండి దేహాభిమానం వలన విషయ వికారాలు ఆవిర్భవిస్తాయి. స్వర్గ చక్రవర్తులకుండే ప్రభామండలం, కిరీటం, రత్నచడిత కిరీటం రెండూ ద్వాపరయుగంలో రాజులకు ఉండవు. అనేక ధర్మాలు, రాజ్యాలు, అనేక భాషలు వ్యాపించిపోతాయి. ధర్మం గురువుల దగ్గరకు వెళ్ళిపోతుంది. కానీ వారి వద్ద రాజ్యాధికారం ఉండదు. ఈ విధంగా ధర్మశక్తి, రాజ్యశక్తి రెండూ వేర్వేరు చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇచ్చట నుండి భక్తి ప్రారంభమవుతుంది. పూజ్యులైన దేవీ దేవతలు ఆనాటి పవిత్రత లేనందువలన పూజారులైపోతారు. ఈ యుగం వైశ్యవర్ణముకు సంబంధించినట్టుది. సగటు ఆయుర్దాయం చాలా తక్కువ. చివరిగా కలియుగంలో ఆత్మ 42 జన్మలు తీసుకుంటుంది. మిగిలిన 8 కళలు కూడా తరిగిపోయి కళాశూన్యం అయిపోతారు. ప్రపంచం మొత్తం చిన్న పెద్ద రాజ్యాలుగా వందలాది విభాగాలుగా విభజన అయిపోతుంది. రాజులు సింహాసన భ్రష్టులైపోతారు. ప్రజలకు ప్రజలే రాజ్యం సాగించి శాసన ప్రణాళిక ఏర్పడుతుంది. సమాజంలో సిగ్గు, ఎగ్గు, జంకు, గొంకు లేకుండా స్వేచ్ఛగా భోగ విలాస జీవితాన్ని అనుభవిస్తుంటారు. స్త్రీ కేవలం కామోపభోగి సాధనంగా భావించబడుతుంది. భక్తిలో వైవిధ్యం ప్రారంభమవుతుంది. దేవీ దేవతల విగ్రహాలను నిర్మించి పూజించిన తర్వాత తిరిగి నదీ సరోవరాల్లో లేదా సముద్రాల్లో ముంచివేస్తుంటారు. దేవతలను ప్రసన్నం చేసుకొనుటకు నరబలులు, పశుబలులను సమర్పిస్తుంటారు. ప్రపంచంలో సర్వత్రా మూఢ విశ్వాసాల అంధకారం అలుముకుంటుంది. మనుషులందరూ శూద్రులుగా అనగా విషయ వికారాల తుచ్చులుగా తయారవుతారు. శూద్రులు అనగా అంటరాని వారు కాదు. విషయ వికారాల్లో ఉన్న ప్రతివారు శూద్రులుగా చెప్పబడతారు. రామరాజ్యం, రావణ రాజ్యం. సత్యత్రేత యుగాల్లోని ఆత్మలు జీవాన్ముక్త అవస్థలో ఉంటాయి. ఈ కాలం స్వర్గం లేదా వైకుంఠం అని పిలువబడుతుంది. పరమాత్మచే స్థాపించబడిన దీన్నే రామరాజ్యం అని అంటారు. ఇచ్చట రామశబ్దం నిరాకారుడైన శివపరమాత్మకు పర్యాయవాచకం. ఈ రాజ్యం అర్ధకల్పం పాటు కొనసాగుతుంది. దీని తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇది ద్వాపర కలియుగాలకు సంబంధించినట్టుది. 2500 సంవత్సరాలు అనగా అర్ధకల్పం నరకం ఉంటుంది. రావణ రాజ్యంలో పరిస్థితులు, పరిసరాలు రామరాజ్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. రావణ రాజ్యంలో ఆత్మలు జీవన బంధన కలిగి ఉంటారు. ఈ సృష్టిలో అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం ఉంటాయి. రావణుడు అనగా 10 తలలు కలిగిన రాక్షసుడు కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, సోమరితనం, నిర్లక్ష్యం అనే వికారాలు. ఇక చివరగా సంగమయుగంలో ఒక జన్మ. నిరాకారుడైన పరంపిత శివపరమాత్మ భారతావనిపై దివ్యావతరణ గావిస్తారు. కలియుగం చివరకు జీవాత్మలు విషయ వికారాల వాంఛలచే శూద్రులుగా మారిన ఆత్మలకు శివపరమాత్మ దివ్య జ్ఞానం బోధించి నిర్వికారులుగా శ్రేష్టాతి శ్రేష్ఠులుగా చేస్తారు. వజ్రతుల్యమైన బ్రాహ్మణ జన్మను ప్రసాదిస్తారు. పరమాత్మ శివుడు ప్రజాపిత బ్రహ్మ తనువులో దివ్యావతరణ గావించి గ్రహించి అంగీకరించి ఆచరించిన వ్యక్తులే బ్రాహ్మణులు. వీరే బ్రహ్మకుమారి కుమారులు. ఇక చివరగా సంగమయుగంలో ఒక జన్మ. నిరాకారుడైన పరంపిత శివపరమాత్మ భారతావనిపై దివ్యావతరణ గావిస్తారు. కలియుగం చివరకు జీవాత్మలు
విషయ వికారాల వాంఛలచే శూద్రులుగా మారిన ఆత్మలకు శివపరమాత్మ దివ్యజ్ఞానం బోధించి నిర్వికారులుగా శ్రేష్టాతి శ్రేష్ఠులుగా చేస్తారు. వజ్రతుల్యమైన బ్రాహ్మణ జన్మను ప్రసాదిస్తారు. పరమాత్మ శివుడు ప్రజాపిత బ్రహ్మ తనువులో దివ్యావతరణ గావించారని గ్రహించి, అంగీకరించి, ఆచరించిన వ్యక్తులే బ్రాహ్మణులు. వీరే బ్రహ్మకుమారి కుమారులు. మనుజులను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేసే ఈ జన్మనే మరజీవ జన్మ అని అంటారు. అనగా జీవించి ఉంటూనే పురాతన ప్రపంచంతో చనిపోవడం. కలియుగ వికారి జీవితాన్ని త్యాగం చేసి శూద్రుల నుండి బ్రాహ్మణులవుతారు. బ్రాహ్మణుల స్థితి సర్వోన్నతమైనది. అందుకే బ్రాహ్మణులకు శిఖ పిలక చూపిస్తారు. వీరే పరమాత్మతో సంబంధం కోసం జన్మ జన్మాంతరాలుగా అన్వేషిస్తూ చివరకు సత్యపితతో సత్సంబంధం ఏర్పరచుకుంటారు. సత్య త్రేత ద్వాపర కలియుగాలు క్రమముగా దేవత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలుగా మారిపోతారు. మరలా శూద్రులుగా మారిపోయిన ఆత్మలను పరమాత్మ శివుడు దివ్య జ్ఞానం ద్వారా బ్రాహ్మణాత్మలుగా తయారు చేస్తారు. గీతా జ్ఞానదాత ఎవరు? ఆదిదేవతయగు శ్రీకృష్ణుడా లేక శివపరమాత్మయా? పరమాత్మ శివుడు జనన మరణ రహితుడు, అజన్మ, అభోక్త. అతనికి మాతా పిత గురు శిక్షకులు ఎవరూ లేరు. ఆయన సర్వాత్మలకు పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురు, కర్మాతీతుడు. కానీ శ్రీకృష్ణుడు జన్మించాడు. అతనికి తల్లి తండ్రి గురువులు ఉన్నారు. భగవంతుడు ఒక్కరే, అతడే జ్యోతి స్వరూపుడు, సర్వధర్మాత్మలకు పరమపిత. పరమాత్మ నుండే శ్రీకృష్ణుడు సుఖశాంతులను ప్రాప్తింపజేసుకున్నాడు. భగవాను వాచ నేను సృష్టికి బీజరూపణ్ణు అని సర్వశాస్త్ర శిరోమణి అని ప్రఖ్యాతిగాంచిన శ్రీమద్ భగవద్గీతలో ఉండగా మనుష్య సృష్టికి బీజరూపి శ్రీకృష్ణుడా లేక ప్రజాపిత బ్రహ్మతనువులో అవతరించిన జ్యోతిబిందు పరంపిత శివపరమాత్మయ? ఆలోచించండి. భగవద్గీతలో భగవాను వాచ జన్మ కర్మచమే దివ్యం అనగా నేను అజన్మను, కానీ నా జన్మ దివ్యమైనది, నా కర్తవ్యం దివ్యమైనది. శ్రీకృష్ణుడు పరకాయ ప్రవేశంతో జన్మ తీసుకోలేదు. గీతా జ్ఞానదాత భగవంతుడైన శివుడా లేక దేవత అయిన శ్రీకృష్ణుడా? ఆలోచించండి. గీతా జ్ఞానం ద్వాపరయుగంలో బోధింపబడినదా లేక పురుషోత్తమ సంఘయుగంలోనా? గీతా జ్ఞానంను శ్రీకృష్ణుడు ద్వాపర యుగాంతమున యుద్ధరంగమందు అర్జునుని రథసారథి అయి బోధించినని భావిస్తారు. భగవంతుని అవతరణ ద్వాపర యుగాంతమును జరిగినట్లయితే సత్యయుగం అంటే దేవతాయుగం రావలను. కానీ ద్వాపరయుగం తర్వాత కలియుగం అనగా అధర్మయుగం వచ్చినది. అంటే కలియుగాంతం సత్యయుగారంభ ప్రస్తుత సమయమందు అనగా సంగం యుగంలో పరమాత్మ అవతరించి సత్యయుగి దైవీరాజ్యాన్ని స్థాపిస్తున్నారు. శివ భగవాను వాచ హే వత్స, నేను అవ్యక్తుడైన పరమాత్మను సాధారణ మానవ శరీరంలోనే వస్తాను. అందువలన మూఢమతులైన మానవులు వ్యక్తునిగా అల్పునిగా భావిస్తారు అని గీతలో చెప్పబడింది. కావున పరమపిత శివపరమాత్మ సత్యగీతా జ్ఞానాన్నిచ్చుటకై ప్రజాపిత బ్రహ్మ యొక్క భాగ్యశాలి తనువులో దివ్యావతరణ గావించారనే సత్యం గ్రహించాలి. ఈ బ్రహ్మయే సత్యయుగ ఆరంభంలో శ్రీకృష్ణుడు అనగా నారాయణుడు అవుతారు. కృతయుగంలో నారాయణునిగా ఉన్న ఆత్మ కలియుగం చివరకు సాధారణ వృద్ధ మానవ శరీరంలో ఉంటుంది. శ్రీకృష్ణుని అంతిమ జన్మలోనే శివపరమాత్మ అవతరించి స్వర్గస్థాపన చేస్తున్నారు. గీత శ్రీకృష్ణునికి మాత. గీతా భగవానుడైన జ్ఞానసాగరుడైన శివుడు. గీతా భగవానుడు హింసాయుద్ధం చేయించాడా? భగవంతుడు దైవీ సంప్రదాయం అనగా సద్ధర్మ స్థాపనార్థం అవతరించాడా లేక హింసాయుతమైన యుద్ధానికి సారథ్యం వహించడానికా? తండ్రి తన పిల్లలను తగులాడుకోమని ఉపదేశిస్తాడా? మహాత్ముల కంటే ఉన్నతమైన పరమాత్మ రక్తపాతాన్ని కల్పిస్తాడా? ఇది ఎంతవరకు సముచితమైనదో మీరే ఆలోచించండి. పరమాత్మ పతిత పావనుడు కావున పతిత మానవులను దేవతలుగా పరివర్తన చేస్తాడే కానీ క్రోధము, ఈర్ష, ద్వేషాలతో ప్రతీకారం తీర్చుకుని యుద్ధం చేయించడు. అందుకే సద్బుద్ధి, దివ్యబుద్ధి ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తారు. వాస్తవంగా జరిగిన విషయం ఏమనగా కురుక్షేత్రమైన ఈ భూలోకంలో ప్రజాపిత బ్రహ్మ యొక్క శరీరం అనే రథానికి పరమాత్మ సారథుడై కౌరవులను అనగా మాయను జయించుట ఎట్లు అనే జ్ఞానాన్ని తెలియజేసిన దానికి గుర్తు. దీన్ని వారు స్థూల రూపంలో చూపించారు. కాలక్రమేణా సూక్ష్మ విషయం లోపించి స్థూలార్థమే ప్రచారమైనది. గీతాపతి భగవంతుడైన శివునికి బదులుగా గీతాపుత్రుడైన శ్రీకృష్ణుని గీతాపతి లేదా గీతను బోధించిన వక్తగా భావించుట చేత మానవులు జన్మ జన్మాంతరాలకు పాపమునకు భాగస్వాములవుతున్నారు. ఈ కారణంగానే ప్రపంచంలో భ్రష్టాచారం, హాహాకారంలో వృద్ధి చెందినవి. ఈ యొక్క పొరపాటు వల్లనే భారతీయులు భగవద్గీత అర్థాన్ని అనార్థం గావించి దాని ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు.
మాలలోని 108, 16,108 రుద్రాక్షల రహస్యం మరియు మహత్యం. ఇప్పుడు మానవాత్మలు కామాది వికారములతో యుద్ధం చేసి అందులో 108 ఆత్మలు మాత్రమే విజయం పొందుతారు. ఆ ఆత్మల జ్ఞాపకార్థం భక్తులు ఈనాటికి 108 రుద్రాక్షమాలను జపిస్తారు. జ్ఞానయోగ బలంతో మాయపై సంపూర్ణ విజయం పొందిన కారణంగా దీన్ని వైజయంతి మాల అని అంటారు. 108 రుద్రాక్ష మాలపైన ఒక కొలిక పూస ఉంటుంది. దీన్ని మేరు అంటారు. జంట రుద్రాక్షలు ప్రజాపిత బ్రహ్మ మరియు జగదంబ సరస్వతికి ప్రతీక. వీరి ద్వారా శివపరమాత్మ జ్ఞానం మరియు యోగం యొక్క శిక్షణ ఇస్తారు. మాల పైభాగంలో గల పుష్పం సర్వాత్మలకు తండ్రి అయిన శివపరమాత్మకు చిహ్నం. మానవాత్మలకు జ్ఞానమిచ్చి మాయపై విజయం గావించువారు శివపరమాత్ముడే నిజమైన శ్రీ శ్రీ 108 జగద్గురు. ఈ 108 మందే దేవీ దేవతలై సత్యుగంలో శ్రీకృష్ణుని దగ్గరి మిత్రులుగా, కుటుంబ సభ్యులుగా జన్మిస్తారు. శ్రీకృష్ణునికి 16,108 మహారాణులు ఉన్నారని అపనిందలు వేశారు. వాస్తవానికి 16,108 మంది ఆత్మలు మాయపై సంపూర్ణ విజయాన్ని పొంది స్వర్గంలో దైవీ మహారాజా మహారాణిగా లేదా రాజవంశం నందలి సభ్యులుగా అవుతారు. ఈ సత్యత గ్రహించలేక శ్రీకృష్ణునికి కలంకం కట్టారు. దేహాన్ని ఆత్మకు వస్త్రం వలె భావిస్తారు. గీతాదాత అయిన శివుడు కల్పవృక్షం యొక్క జ్ఞానమిచ్చి ప్రతినిత్యం జ్ఞాన స్నానం ద్వారా ఆత్మల శరీర భ్రాంతి అనగా దేహాభిమానాన్ని ఆపవహించారు. అనగా విదేహి ఆత్మలు మరియు స్మృతినిచ్చారు. ఈ సూక్ష్మ రహస్యం తెలియక ఉత్కృష్టమైన చరిత్ర గల దేవతయగు శ్రీకృష్ణుడు గోపికల వస్త్రములు అపహరించాడనే దోషాన్ని ఆరోపించారు.